నారాయణమూర్తి గారు మీరేమంటారు? కరెక్ట్ అయిన విధానమేనా లేదు దీంట్లో కూడా ఏదైనా పాయింట్స్? కిరణ్ బాగా పాపం చాలా డిఫెండ్ చేసుకోవడానికి, తప్పించుకోవడానికి, పార్టీ చేస్తున్న తప్పుల్ని కాపాడుకోవడానికి, పోలీసుల మీద నెపం నెట్టేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాడు యువ నాయకుడు కిరణ్. పాపం ఇప్పుడే ఆ ఉచ్చులోంచి చిక్కుని ఉన్నాడు. ఎట్లా సమాధానం చెప్పుకోవాలి, సముదాయించుకోవాలి, నా పార్టీ స్టాండ్ కాపాడుకోవాలి అనేది అర్థం కాక పాపం చాలా కష్టపడతా ఉన్నాడు. అయితే మీరు పాపం ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, అద్భుతంగా సున్నితంగా ప్రశ్నలు అడిగినా కూడా పాపం ఇబ్బంది పెట్టారు కిరణ్ని. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇవాళ అక్కడ ఎమ్మెల్యే ఆధీనంలో ఏ విధంగా జరుగుతుంది, అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, హననం ఏ విధంగా జరుగుతోంది, దహనకాండ ఏ విధంగా జరుగుతుందో అందరూ చూస్తా ఉన్నారు. అది స్టేట్ కే కాదు, ఈ దేశంలోనే హాట్ టాపిక్ గా తయారైంది. ఇవాళ పోలీసుల పర్యవేక్షణలో ఇంటికి వెళ్ళిన ఏదైతే పెద్దారెడ్డి ఉన్నాడో ఆయన మీద మరి విచక్షణారహితంగా ఎర్ర బుక్, రెడ్ బుక్ అని ఏదో పేర్లు పెట్టుకున్నా ఉన్నారు. రాజ్యాంగం అయితే భారతదేశంలో అంబేద్కర్ రచించిన ఒకే రాజ్యాంగం ఉంటుంది. అది ఆ రాజ్యాంగానికి ప్యారలల్ గా ఒక రాజ్యాంగం ఉందని బుక్ ని హోర్డింగ్ హోర్డింగ్ మీద పెట్టి రెడ్ బుక్ అని చెప్పేసి, మరి ఇది ఎక్కడ సాంప్రదాయం తెలియదు కానీ రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగం సబ్జెక్ట్ ని పక్కదావ పట్టించి దీన్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు. దాడుల పైన గురించి కూడా డిస్కస్ చేద్దాం. నన్ను మాట్లాడినాడు, ఎందుకంటే దాంట్లో భాగంగానే జరుగుతుంది కాబట్టి నేను ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. లేదంటే దాని గురించి ప్రస్తావించిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం అంబేద్కర్ గారిని పూజిస్తాం, గౌరవిస్తాం. రెడ్ బుక్ గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ బాలీవుడ్ నటి గురించి ఆ రెడ్ బుక్ ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ టాపిక్ లో తప్పకుండా రెడ్ బుక్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇసుక విధానానికి సంబంధించి తమ సొంత నాయకులు దాంట్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ ఇసుక దోపిడీని కూడా మా వాళ్లే చేస్తారంటారు. పక్క నుంచి మా కార్యకర్తలే, మా నాయకులే దోపిడీ చేస్తారంటారు. మా నాయకులు దోపిడీ చేయకుండా మళ్ళీ నేను ధర్నా చేస్తాను, వర్షంలో ధర్నా చేస్తాను, ఈ డ్రామాలు పండించే కార్యక్రమం చేస్తారు. ఏ విధంగా ప్రజలు నమ్మే అవకాశం? అది కరెక్ట్ కాదంటారా? ఇంతకుముందు ఒకవేళ సొంతంగా మన కుటుంబంలో తప్పు జరిగినా నా యొక్క అనుచరులైనా సరే యాక్షన్ తీసుకోండి అని చెప్పడం తప్పంటారా, లేదంటే యాక్షన్ తీసుకోకున్నటువంటి సీఏ తప్పంటారా? మీరు చెప్పండి. తీసుకోండి అని అడగడం తప్పని నేను అంటంలా. మీరు అసలు వెళ్లేవాళ్ళే మీ ఆదేశాలతో వెళ్తున్నారు, మీ ఆదేశాలతో మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. మీ తమ్ముళ్లే, తెలుగు తమ్ముళ్లే చేస్తుంటే మళ్ళీ ఈ నాటకాలు ఎందుకు బయట అంటా? నేను చేసేదే మీ వాళ్ళు, చెప్పిందే మీరు, ఆదేశించిందే మీరు, వెనకుండా చేస్తున్నదే మీరు. మీరు మళ్ళీ ఇవాళ మీరేదో నారాయణమూర్తి గారు మీకు సొంత పోసలా మీకు తెలియనట్టు. కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, మన చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు కుటుంబ కథల గురించి ఒక్క నిమిషం ఆయన క్వశ్చన్ చేసినప్పుడు ఆయన విన్నారు కదా, కిరణ్ గారిని క్వశ్చన్ చేస్తే విన్నారు కదా. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, క్వశ్చన్ పూర్తిగా వినండి. వాళ్ళ మీద మీకు క్వశ్చన్ పూర్తిగా వినండి, మిమ్మల్ని అడగద్దా? కూడా సమాధానం చెప్పాలి కదా. ఒక్క నిమిషం సార్, ఇప్పటిదాకా చెప్పున్నారు కదా, మీరు కేసుల వరకు వెళ్ళినా పెద్ద ఇష్యూకి వెళ్ళినా నేను ఇంటరాక్ట్ చేయలేదు కదా. ఒక్క నిమిషం, ఒకవేళ తప్పు జరిగినప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండి కూడా జరగనప్పుడు ముందు చెప్పారు వద్దండి వెళ్ళకండి అని చెప్పారు, కేసు పెట్టారు, కేసు తీసుకోవట్లేదు, సీఏ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు. సీఏ తీసుకోకపోవడానికి తప్పనడం మానేసి వీళ్ళు కేసు పెట్టడం తప్పంటారండి. మీరు నిజం అనుకుంటున్నారా అంటున్నా నేను, మీరు నమ్ముతున్నారా దాన్ని? డ్రామాలో పడుతున్నారు మీరు, ఆ డ్రామా పడిపోతున్నారు అంటున్నా నేను. మీరేమంటారు? ముమ్మాటికి వీళ్ళే చేయిస్తా ఉన్నారు, ప్రపంచానికి మీద చేస్తున్నట్టుగా కాకుండా వీళ్ళే చేస్తున్నారు, వెనకాల నుండి చేయిస్తా ఉన్నారు, దోపిడీ చేస్తా ఉన్నారు, అక్రమంగా చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తూ దోపిడీ చేస్తూ అడ్డగోలుగా దోపిడీ చేస్తూ సంపాదిస్తా ఉన్నారు. బయట లారీలు ఇక్కడ రాకూడదని చెప్పి హుకుం జారీ చేశారు, వస్తే లారీలు బయటకు వెళ్ళని హుకుం జారీ చేశారు. ఇవన్నీ రావద్దండి అని చెప్పారు. అదేనండి నా నియోజకవర్గం రోడ్లకి కంప్లైంట్ తీసుకోకపోవడం ఏ విధంగా చూడాలి? రోడ్లు కానివ్వండి, సిఐ కంప్లైంట్ తీసుకోకపోవడం ఏ విధంగా రాజ్యాంగం అంటారు.
తీసుకుంటారు. ఇదంతా డ్రామాలో భాగపడినా తీసుకోలేదనే కదా ఆయన సారీ చెప్పుకున్నారు. అదన్నీ డ్రామాలు అంటున్నా నేను. ఆయన ఎందుకు సారీ చెప్తారండి? పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చి సారీ చెప్తారా? ఈయన చెప్పిన ప్రకారమే అక్కడ నాటకం ఆడించే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటున్నా నేను. వీళ్ళ నాటకం ఆడిస్తా ఉన్నారు, ఇదంతా ఒక డ్రామాలో భాగము అంటున్నా. మీరు ఆ మాయలో పడతా ఉన్నారు. బాబు అమాయకంగా ఏదో క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. మరి ఇంతకుముందు వాళ్ళు కూడా అమాయకంగా అడిగినట్టేనా? ఆ క్వశ్చన్స్ ఏమో స్వాగతించారు, మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏమో అమాయకంగా అంటున్నారు. ఆయన తప్పించుకొని ప్రయత్నిస్తున్నాడు కానీ కరెక్ట్ గా పాపం ఆయన మీరేంటంటే ఇబ్బంది పెట్టారు. గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి నేను చెప్తాను, సరైన సమాధానం రావట్లేదు. నేను కరెక్ట్ గా చెప్తా ఉన్నా. మీరు వాళ్ళు ఉచ్చులో ఇచ్చుకున్నారు. మీరు ఎవరి ఉచ్చులోనే బిగుసుకోమండి, మీరేసిన ఉచ్చులో కూడా బిగుసుకోవడానికి సిద్ధంగా ఏమీ లేము. సమాధానం చెప్పండి. సిఐ కంప్లైంట్ తీసుకోవడానికి గతంలో కూడా భాగంగానే సిఐ కూడా యాక్ట్ చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లా? మరి గతంలో అది మీ సాక్ష్యాలు బట్టి విచారణ జరుగుతూ ఉంది కదా. మరి ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను, అదే విచారణ జరిపించాలంటున్నా నేను. అప్పుడు జరిగిందేమో విచారణ, ఇప్పుడేమో జరుగుతుంది ఉచ్చు అంటారు. అది విచారణ చేసి బయట పెట్టండి, విచారణ చేసి బయట పెట్టండి అంటున్నా. ఒకవేళ నిజంగా ఇటువంటివి జరిగితే, ఒక నిమిషం నారాయణమూర్తి గారు, నియోజకవర్గంలో చాలా చోట్ల జరుగుతుందని చెప్పి మీరు చెప్పున్నారు, గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు కూడా చెప్పున్నారు. ఇటువంటి జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాలని చెప్పడం కరెక్ట్ అంటారా, లేదు తప్పంటారా? ఒకవేళ జరిగితే అంటున్నా నేను, మీరు ఇదంతా తప్పు అని కొట్టి పడేస్తూ ఉన్నా, జరుగుతున్నప్పుడు మన వాళ్ళని యాక్షన్ తీసుకోవడం కరెక్టా కాదా? యాక్షన్ తీసుకోవాలని చెప్పడం తప్పెందుకు అవుద్ది? యాక్షన్ తీసుకోమని చెప్పడం మంచిదే. యాక్షన్ తీసుకోవాలని ఆయన ప్రతినిధి అడగాలి. అంతవరకు ఎందుకు వీళ్ళకి నేను అనేది అసలు వాళ్ళు తప్పే జరగడానికి ఈయన ఆదేశాలు లేకుండా అక్కడ జరగలేదని చెప్పేసి క్లియర్గా అందరికీ తెలుసు ప్రపంచానికి. ఈయన మళ్ళీ వర్షంలో వెళ్ళడం, ఒక డ్రామా రాసుకొని స్క్రిప్ట్ ప్రకారం వర్షంలో నిలబడి ఆ సీఐని అడిగినట్టు అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదంట. ఒక బిళ్ళ పట్టుకొని వెళ్తే, పచ్చ బిళ్ళ ఏదో ఉంటుందో నాకు తెలియదు, మరి ఆ బిళ్ళ పట్టుకొని వెళ్తే వాళ్ళు కాఫీలు ఇవ్వాలి, టీలు ఇవ్వాలి, ఒక నమస్కారం చేయాలి, వాళ్ళు చెప్పిన దగ్గర సంతకాలు పెట్టాలి, వాళ్ళని గౌరవంగా పంపించాలని చెప్పింది ఈ అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షులు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ నాటకాలు ఆడితే ఎవడో నవ్వుతారా? నమ్మడానికి అసలు అవకాశం అదే. ఇంత ముందు అధ్యక్షుడు, ఇవాళ మినిస్టరు. నేనేమంటానంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఇంకా నాటకాలు ఆడుతూ ప్రజలు మోసం చేయాలి, ఎలక్షన్ లో మోసం చేశారు, మోసపోయారు ప్రజలు, నమ్మించారు, బూడకు హామీలు ఇచ్చారు, ఇంకా ఎన్నెన్నో చెప్పారు. ఆ బుక్ మీద పేరు అన్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు వస్తా ఉన్నాయి బుక్కుల్లో. అవన్నీ ప్రజలకు తెలిసిపోయాలి అనుకోండి, అది వేరే విషయం. ప్రజలకు అర్థమైంది ప్రజలు ఏ విధంగా గురించి లోకేష్ కన్నా ఎక్కువ సార్లు మీ నాయకులే మాట్లాడుతున్నారేమో ఢిల్లీ వేదికగా. దానికి రాష్ట్రంలోనే తెలిసినటువంటి రెడ్ బుక్ ని దేశంలో అంటే ఢిల్లీలో ఏదైతే జంతర్ మంతర్ వద్ద సింబాలిక్ ధర్నా చేసినప్పుడు రెడ్ బుక్ అని చెప్పి మీడియాకి పాయింట్ చెప్పినప్పుడు దేశం మొత్తం తెలిసింది రెడ్ బుక్ అంటే ఏంటి అని చెప్పి. ఓకే, ఇదంతా ఒక డ్రామా, సినీ తరహాలో చేశారు, ఒక డ్రామా ప్రకారం నడిచింది, ప్రజలు ఏ విధంగా నమ్ముతారు అంటున్నారు. మేము కూడా ట్రాప్ లో పడిపోయామంటున్నారు. ఒక నిమిషం, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కిరణ్ గారి అభిప్రాయం కిరణ్ గారు చెప్పారు, బాజీ గారి అభిప్రాయం బాజీ గారు చెప్పారు. ఇది పార్టీలకు అనుగుణంగా కదా. అనలిస్ట్ గా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, జరిగింది కరెక్టా కాదా, నిజంగానే ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా పోలీస్ ఆఫీసర్స్ నడుస్తున్నారా,